ఇప్పుడున్న ప్రభుత్వాలు భూస్వాముల గురించి, ప్రభుత్వ ఉద్యోగుల గురించి తప్ప గుంట భూమి లేని నిరుపేదల గురించి పట్టించుకునేటట్టు కనబడడం లేదు. మన భారతదేశంలో పేదవాళ్ళు నిరుపేదలైపోతున్నారు. విద్యా వైద్యాన్ని వ్యాపారంగా మార్చారు. ఏది చేసుకుందామన్నా పనులు లేవు. ఏ బిజినెస్ చేసినా, ఏ వ్యాపారం చేసినా నష్టాలే. పోటీ ఎక్కువైపోయింది వ్యాపారాల్లో. కూరగాయలు అమ్ముకున్నా, చాయ్ సెంటర్ పెట్టినా, టిఫిన్ సెంటర్ పెట్టినా, ఏది చేసినా. కాబట్టి ప్రభుత్వమేమో పథకాలు, అటు పోతే ప్రభుత్వ ఉద్యోగులకు లక్షల జీతాలు ఇస్తారు. పైగా లంచాలు, మళ్ళీ మీదికెళ్ళి లంచాలు వస్తాయి. ఇక భూస్వాముల విషయానికి వస్తే ఎకరానికి 6,000 రూపాయల చొప్పున రైతు బంధు, రైతు భరోసా అని, మళ్ళీ రుణమాఫీ అని, రైతు కిసాన్ అని కేంద్ర ప్రభుత్వము మళ్ళా ఈ రకంగా భూస్వాములకు పథకాలు ఇస్తారు. బ్యాంకులో లోన్లు కూడా భూస్వాములకే వస్తాయి, గరీబునికి ఇయ్యరు. నేను ఒకటే ప్రశ్నిస్తున్న ఈ ప్రభుత్వాలను. భూమి రేటు లక్షల నుంచి కోట్లలో వలుకుతుంది. వాళ్ళకి సాయం చేస్తున్నారు, ఏమనంటే రైతులు అంటున్నారు. మరి అదే వ్యవసాయం మేము కూడా చేస్తున్నాం. కాకపోతే భూస్వాముల నుంచి తీసుకొని కౌలుకు చేస్తున్నాం, బటాయి కలుపుతున్నాం కౌలుకు. మరి మాలాంటి రైతు కూలీలకు, కౌలు రైతులకు ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదు? గతంలో కేసీఆర్ అదే పని చేసిండు, పోయిండు, గడ్డ కలిసిపోయిండు, ఓడిపోయిండు. ఎందుకంటే ఓట్లు వేయరు కదా. 5 లక్షలు 6 లక్షలు కిరాయిలు వచ్చేవానికి పింఛన్ ఇస్తున్నారు. లక్షల కొద్దిగా కిరాయిలు వచ్చేవానికి రైతు బంధు, రైతు బీమా, రైతు కిసాన్ ఇవన్నీ ఇస్తున్నారు. రుణమాఫీ కూడా చేస్తున్నారు. రేషన్ కార్డు కూడా ఉంది వాళ్ళకి. మరి పేదవారికి ఎందుకు ఇవ్వడం లేదు? పేదవారు కూడా ఓటేస్తున్నారు కదా. కోటీశ్వరుడైనా ఒకటే ఓటేస్తాడు, పూటగతులైనా ఒకటే వస్తాడు. నేను నిజంగా చెప్తున్నా, పేదవాళ్ళు చనిపోవడానికి కారణము ప్రభుత్వాలే. అట్లని చెప్పి ఉచిత పథకాలు ఇవ్వమని అంటలేము. పేదవాళ్ళకి ప్రభుత్వ భూమి ఉంటే కౌలుకి ఇవ్వండి, తిరిగొద్దు. మేము కష్టపడతాం, కష్టపడే సత్తా శక్తి మా దగ్గర ఉంది. కౌలుకి తీసుకుంటే వాళ్ళకి కౌలు ఇవ్వాల్సి వస్తుంది, మళ్ళీ పథకాలు మాకు రావు. అట్లా నష్టమే, ఇట్లా నష్టమే. భూస్వాములకు పంట నష్టమైనా వాళ్ళకు పాస్బుక్ ఉంటుంది కాబట్టి పంట నష్టం వస్తుంది. కాబట్టి అన్ని విషయాలు ప్రభుత్వం ఆలోచించాలి. ముఖ్యంగా విద్యా వైద్యాన్ని వ్యాపారం చేశారు. పేదవాడి లక్షల ఫీజులు